హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు గోధుమ రవ్వ, మేము గోధుమ రవ్వ అంటాము, సీదా రవ్వ అంటారు, లేదంటే సీదా రవ్వ అంటారు, లేదంటే సూజీ రవ్వ అంటారు. నాకు తెలిసింది మేమైతే గోధుమ రవ్వ అంటాము, సన్నపు రవ్వ అని కూడా అంటాం. గోధుమ రవ్వలో రెండు ఉంటాయి కదా, అందులో సన్నపు రవ్వతో చేసే రెసిపీ చూపిస్తాను, చూడండి. ఇందులో ఫస్ట్ నేను తీయడం మర్చిపోయాను. ఏం లేదండి, మనం తాలింపు కొంచెం ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, కొంచెం బాగా కాదు. అందులో మనం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరపకాయలు, తర్వాత ఆనియన్స్, కొత్తిమీరాకు ఉంటే కొత్తిమీరాకు, కొంచెం పెసరపప్పు వేసుకోవాలండి, బాగుంటుంది. శనగపప్పు, పెసరపప్పు వేసుకున్న బాగుంటుంది. లేదు ఇవి రెండో మంచిగా అనిపించమంటే మినప్పప్పు వేసుకున్న బాగుంటుంది. ఉప్మా అంటే ఎక్కువ అందరూ మెత్తగానే చేస్తారు, అంటే ఇట్లా కూడా చేస్తారు కావచ్చు, కానీ కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మెత్తగా అంటే కొంచెం మందికి ఇష్టం ఉండదు కదా, పొడి పొడిగా. ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసుకొని చూడండి. కాకపోతే మనం కొంచెం ఆయిల్ కొంచెమే వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అంత ఉండదు, ప్లస్ పొడి పొడిగా రాదు. నేను చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరపకాయలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని అవన్నీ గోలిన తర్వాత మనం కొలత ప్రకారం వాటర్ పోసుకోవాలి. కొంచెం తక్కువ పోసుకుని ఏం కాదు, ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ కొలత. చూసారా, నేను వాటర్ పోసి అది వేసరి వచ్చిన తర్వాత రవ్వ రెడీ పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాసే పోసుకోవాలి, కొంచెం తక్కువ పోసుకునే కాదు, కొంచెం అంటే కొంచెం బాగా కాదండి, అప్పుడు ఇంకా పొడి పొడిగా వస్తుంది. కాకపోతే చల్లారిన తర్వాత గట్టిగా బాగా తినలేకపోతాము, అందుకని ఒకటికొకటి పోసుకోండి, బాగుంటుంది. పొడి పొడిగా కావాలంటే నేను చెప్పే ఈ విధానంలో చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. కొంచెం మందికి మెత్తగా తినడం ఇష్టం ఉండదు కదా, అసలు ఉప్మాని కొంచెం మంది అవాయిడ్ చేసేస్తారు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, బాగుంటుంది. కొంచెం చేసుకొని చూడండి, నచ్చితే ఎక్కువ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా తింటారు కదా, మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు కదా, అవునా కాదా? పోసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత నేను పోసా, కాకపోతే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి, నేను ఎక్కువసార్లు చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఏమనిపించదు. మీరు మాత్రం ఒక చేతితో పోసుకుంటూ ఒక చేతితో పోస్తూ కలుపుకోండి, ఎందుకంటే అది తొందర గడ్డలు కట్టేస్తుంది కాబట్టి, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ టైం చేస్తే ఏ వంటకమైనా ఒకసారి చేస్తే ఒకసారికి మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇది కాదండి, చేస్తూ ఉంటే ఇది అవుతుంది. కొంచెం మందికి వస్తుంది కావచ్చు, కానీ నాకు తెలిసినంత మట్టుకి ఒక్కసారి మిస్టేక్ అయినా ఇంకొకసారి వస్తుంది, అంతే తప్ప రాకుండా మాత్రం ఉండదు. అలా అని ఒక్కసారికి పర్ఫెక్ట్గా రావాలంటే కూడా కుదరదు, అవునా కదా? అందరికి ఒకటిలాగా కాదు కదా. తర్వాత పోసా నేను, ఉప్మా పోసి మెత్తగా చూడండి ఎలా కలుపుతున్నాను. సిమ్లో పెట్టుకోవాలి, ఇది మాత్రం మనం హైలో పెడితే వితిన్ సెకండ్లలో ఇది అయిపోతుంది. ప్లస్ మనం పోసుకునే గిన్నెలు ఏమంటారు, పోసుకునే గిన్నెలు ఉంటాయి కదా, అవి మనం చిన్నవి వాటిలో అక్కడ కడాయి లాంటిది పెద్దగా కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న పాత్రలే వాడుకోవాలి. చిన్నవి అంటే గిన్నెలు, కర్రీస్ చేసుకున్న గిన్నెలు బాగుండవండి. నేను మూకుట్లో పోసాను, చూసారా? మీరు కూడా అలాంటి దాంట్లో పోసుకుంటేనే బాగుంటుంది. అలాంటిదంటే అలాంటిదని కాదండి, స్టీల్ అయినా ఏం కాదు, మా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి మేము అలాంటి దాంట్లోనే పోసుకుంటున్నాము. కాకపోతే వెడల్పు ఎక్కువ ఉన్న వాటిలోనే పోసుకుంటే మనకి కలపడానికి బాగుంటుంది, అప్పుడే పొడి పొడిగా వస్తుంది, అంతే. చిన్న దాంట్లో పోసుకుంటే కలపడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది సెట్ కాదు. ఎప్పుడైనా కూడా ఇట్లా వెడల్పు ఎక్కువ ఉన్న వాటిలోనే పోసుకోండి. మధ్యలో చాలాసార్లు కలపాలి, ఒక 15 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా పడుతుంది, మనకు అర్థమైపోతుందిలేండి ఉడికింది. కొంచెం ఇట్లా ముట్టి చూస్తే టచ్ అంటే కొత్త వాళ్ళ కోసం, అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. చాలాసార్లు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఇదంతా అవసరం లేదండి చెప్పడం కదా, అవునా? తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా, మళ్ళీ తెలియదానని అనుకోకండి. అందరూ ఒకలా ఉండరు కదా, కొంచెం మందికి తెలియదు కాబట్టి చెప్పాను, ఏమనుకోకండి అందులో ఏమన్నా ఉంటే. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి. 15 నిమిషాలలో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టది. ఇది పొడి పొడిగా ఇట్లా కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా ఒకటికి ఒకటే, ఒక గ్లాస్తో పోస్తే గ్లాసు, కప్పు అయితే కప్పు, ఏదైతే అది మనకి, కానీ కొలత మాత్రం కరెక్ట్ పోసుకోవాలి. అందులో మనకి పెసరపప్పే బాగుంటుందండి. పెసరపప్పు ఇష్టం లేదంటే కొంచెం మినపప్పైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో నేను చెప్పాను కదా, ఆనియన్స్ తినాడు మా ఆయన, అందుకని తను ఏరుకొని తింటున్నాడు. మేము అన్నిట్లలో కొన్ని వెయ్యను లిక్విడ్ దాంట్లో,
మొన్న చెప్పాను కదా బేషన్ కానీ అట్లాంటి దాంట్లో వేయను, కానీ ఇలా ఉప్మా కానీ అటుకుల పోని కానీ అవి టేస్ట్ అనిపించవు కదా. అటుకుల పోని అంటే అటుకుల తాలింపు, కొంచెంమంది అటుకుల ఉప్మా అంటారు, మేమైతే అటుకుల పోని అంటామండి. అన్నీ ఏరి పెట్టుకుంటున్నాడు, అలా ఏరి పెట్టుకొని తినేస్తాడు. ఓకే బాయ్, మరి నచ్చితే లైక్ చేయండి.